నేను ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ చేశాను. రవికిషోర్ గారితో ఇది నాకు ఒక మంచి రిలేషన్ ఉంది. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఎస్పెషల్లీ హీరో గారు నా డెబ్యూ ఫిలిం, బట్ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా చాలా వెరీ కూల్ పర్సనాలిటీ. సో హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ అండి. మిస్టర్ సెలబ్రిటీ టైటిల్ నిజంగానే బాగుంది కదా. నిజంగానే మిస్టర్ సెలబ్రిటీ తను ఈ సినిమాతోటి కాబోతున్నాడు. కొత్తగా హీరోగా చేసే కుర్రాడు ఎలా ఉంటాడు అని ఆతృతగా సెట్స్ మీదకి వెళ్ళిన నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. టైమింగు, తన మెమరీ, డైలాగ్ మెమరీ, ఎంత డైలాగ్ ఇచ్చినా సరే సింగిల్ టేక్ లో చేసేవాడు. అది నిజంగానే ఆశ్చర్యం వేసింది. అంటే ఈ రోజుల్లో తెలుగు స్పష్టంగా వచ్చిన హీరోస్, ఈ రోజుల్లో అంటే యంగ్ హీరోస్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు కొంచెం ఇంగ్లీషు కాన్వెంట్ చదివిన ఇది ఉంటుంది కదా. కానీ మన హీరో సుదర్శన్ అసలు అద్భుతంగా తెలుగు డైలాగు చాలా క్లియర్ కట్ గా, చాలా క్రిస్టల్ క్లియర్ గా, ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్ లో మేమేం తడబడ్డాం. కానీ తను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా, అది డైలాగ్ విషయం కావచ్చు, డాన్స్ విషయం కావచ్చు, స్టంట్ విషయం కావచ్చు, అన్ని కూడాను పర్ఫెక్ట్ గా ఫస్ట్ పిక్చర్ తోటే చాలా పర్ఫెక్ట్ గా ఆన్ స్క్రీన్ కి వచ్చేసాడు. అది కేవలం మీ అందరికి తెలుసు, ఎవరో కాదు ఆయన గురువు గారు పరుచూరి వెంకటేశ్వర గారు వారి మనవలు. సో అది ఆ జీన్స్ యాజిటీజ్ ఉంటుంది, నో డౌట్. దానిలో అది కొంచెం ఎక్కువ ఉంది. సో ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చింది. నేను కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను, హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్. త్రూ అవుట్ ఉంటుంది, హీరో గారితో పాటు ఎస్ఐ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, అదర్ క్యారెక్టర్స్ తో కూడా ట్రావెల్ అవుతుంటుంది. క్యారెక్టర్ ఓ మంచి క్యారెక్టర్, చాలా సాటిస్ఫైయింగ్ క్యారెక్టర్. నేను కూడా అలాగే మిగతా ఆర్టిస్టులు నాజర్ గారు, ఆమన్ గారు, సప్తగిరి, మన జబర్దస్త్ బాబీ, దొరబాబు, అందరూ చాలా మంది మంచి ఆర్టిస్టులు ఇందులో చేయడం జరిగింది. అండ్ మెయిన్ లీడ్ రోల్ వరలక్ష్మి గారు, ఆవిడ కూడా చాలా మంచి క్యారెక్టర్. జస్ట్ బిఫోర్ ఆఫ్టర్ ఇంటర్వెల్ మంచి ఒక, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్యారెక్టర్ రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ టైంలో సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తుంది. వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అది వరలక్ష్మి గారు చాలా అద్భుతంగా చేశారు. అది పెద్ద ప్లస్ పాయింట్ సినిమాకి. అలాగే ఫైట్స్ కానివ్వండి, రాజేష్ గారు, మన కెమెరామెన్ గారు, శివ గారు, అన్ని 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 బాగా సమకూరినాయి ఈ సినిమాకి. ప్రతి ఒక్కళ్ళు బిఫోర్ రిలీజ్ మైక్ పట్టుకొని ఇలా డయాస్ మీద నుంచి చెప్పే మాటలే. కానీ నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పాను. ఇక ప్రొడ్యూసర్ విషయానికి వస్తే జనరెడ్డి గారు, మా మెయిన్ ప్రొడ్యూసర్ పాండు గారు, తను వృత్తిపరంగా సినిమా కాదు, బిజినెస్, 2-3 బిజినెస్లు ఏవో ఉన్నాయి. కాకపోతే తనకి కేవలం సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి, ఆ మమకారం తోటి నిజంగానే సెట్స్ మీద కూడా వచ్చేవాడు కదా పెద్దగా. మొత్తం మా డైరెక్టర్ రవికిషోర్ గారు, యంగ్స్టర్, ఆయన మీద వదిలేశాడు భారం అంతా. నిజంగా ప్రొడ్యూసర్ సెట్ మీద రాకుండా ఆ భారం మొత్తం డైరెక్టర్ మీద వదిలేసినందుకు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఎవ్రీ ఫ్రేమ్, ఏది ఒక డ్రామా కావచ్చు, స్టంట్ కావచ్చు, డాన్స్ కావచ్చు, వాటికి సమపాళల్లో తనకు కావాల్సిన రీతిలో అన్ని రాబట్టుకొని ఆర్టిస్ట్ దగ్గర పర్ఫార్మెన్సెస్ కానీ ఏదైనా కానివ్వండి నీట్ గా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నొప్పించకుండా చాలా బ్యూటిఫుల్ గా టేక్ చేశాడు. ఐ మీన్ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగా తీసుకున్నాడు ఆయన రవికిషోర్ గారు. ఆయన కూడా డెఫినెట్ గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. షూర్ గా టెక్నికల్ గా కానివ్వండి, లేదా ఆర్టిస్ట్ పరంగా కానివ్వండి, మంచి ప్యాడింగ్ తోటి ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి సినిమా మాట్లాడేది డిఫరెంట్ గా ఉంటుంది అని. నిజంగానే డిఫరెంట్ సినిమా ఇది.
మీరే చూస్తారు. ఐ థింక్ టీజర్ రిలీజ్ చేశారు అనుకుంటా కదా. అదే 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 చూస్తారు, మీరే చూస్తారు. సో ఏవి కూడాను మరి ఓవర్ గా లేకుండా అన్ని సమపాళల్లో నీట్ గా టేకప్ చేసిన ఇది డైరెక్టర్ గారి నిజంగా ప్రతిభ అనుకోవాలన్నమాట. అలాగే గురువు గారి కోఆపరేషను, అట్లాగే ఇక సాయి మాధవ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోలేదు అవసరం లేదు. ఆయన ఇలాంటి సినిమాలకి చూడండి, ఏదైనా కానివ్వండి, మన కృష్ణ గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమాలు అన్నీ చూసాం మనం. అవన్నీ కూడాను ఆయన పెట్టింది పేరు. నాటక రంగం నుంచి వచ్చిన వ్యక్తి సాయి మాధవ్ గారు. ఆయన సినిమాల్లో క్యారెక్టర్స్, నాకు రాసిన కొన్ని క్యారెక్టర్స్ ఎంత అద్భుతంగా, నాకు చాలా కృష్ణ వందే జగత్పురం దగ్గర నుంచి, సైరా దగ్గర నుంచి ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ చాలా ఎంత అద్భుతంగా నా క్యారెక్టర్ కూడా మలిచారంటే సినిమా ఎక్స్ట్రాడినరీ, వేరే విషయం. నా క్యారెక్టర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆయన డైరెక్షన్ లో ఆయన రాసిన ఇది క్యారెక్టర్స్ నేను చేయడం జరిగింది. నా అదృష్టం అది. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాకి ఆల్మోస్ట్ 1 month లో రిలీజ్ కాబోతుంది సినిమా. డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది, మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాం. ప్రేక్షక దేవుళ్ళు దీవెనల వల్ల మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు, మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు, అలాగే మా ఆర్టిస్టులకి టెక్నీషియన్ మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ ఇవాళ హీరో గారిది బర్త్డే. హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మన క్రూ తరఫున, అలాగే వచ్చిన మన పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా వాళ్ళందరి తరఫున కూడా నేనే చెప్పుకుంటున్నాను మీకు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాబు. ఈ బర్త్డే మీకు ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వస్తుంది 100%. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఇక గురుగారు సినిమాలు ఎన్నెన్నో మా నాన్నగారు గిరిబాబు గారు, ఆయన కాలం నుంచి ఎన్ని సినిమాలు చేశారో తెలియదు, లెక్కలేని సినిమాలు. అలాగే వారి డైరెక్షన్, వారి రచనలో నేను కూడా చాలా సినిమాలు చేయడం జరిగింది. అంటే నాన్నగారి లెగసీ కంటిన్యూ చేసుకొని గురుగారి సినిమాలు చాలా చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడ రావడం, కూర్చోవడం, మనోహర్ పక్కన కూర్చొని ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. సో సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన పరచూరి వెంకటేశ్వర గారికి, మన సాయి మాధవ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. నమస్తే అండి. ఈ సినిమా ఒక 8 నెలల క్రితం స్టార్ట్ అయిందండి. నేను ఫస్ట్ అంటే హీరో గారిని చూసి కథ చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈ కథ చాలా డిఫరెంట్ కథ అండి. అంటే అందరూ చెప్పేదే, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అంటారు ఒక టైప్ ఎక్స్పెరిమెంట్ కూడా. ఆ కథ చెప్పిన తర్వాత ఆయనకి బాగా నచ్చింది, చేద్దామని చెప్పారు. ఆయన ఇచ్చిన భరోసాతో నేను తర్వాత మా ప్రొడ్యూసర్ గారిని కలిశానండి. ఆయన కూడా బాగా నచ్చింది. తర్వాత ప్రొడ్యూసర్ గారిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ పెద్ద ఆయనకి చూపించావని అడిగారు. నేను బౌండరీ స్క్రిప్ట్ ఆయనకి చూపించానండి. ఆయన చిన్న చిన్న కరెక్షన్స్ అన్ని చేసి ప్రొసీడ్ అని అన్నారు. నా లైఫ్ లో నాకు వచ్చిన ఒక పెద్ద అవార్డు కింద నేను అది ఫీల్ అవుతున్నానండి ఆ పుస్తకాన్ని. ఎందుకంటే సరస్వతి పుత్రులు ఆయన కలం నా పుస్తకం పైన పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన ఇచ్చిన ఆ మార్పులు చేర్పులు అన్ని చేసుకుని ప్రాపర్ గా షూటింగ్ స్టార్ట్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసామండి షూటింగ్ అంతా. ఇంకొకటి మా హీరో గారు కూడానండి, ఆయన బోర్నే గోల్డెన్ స్పూను. బట్ నా సెట్ లో ఎప్పుడు కూడా ఆయన ఒక్కరోజు కూడా అందరికంటే ముందే వచ్చి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తూ బాగా ముందుకు తీసుకెళ్లారండి. ఫస్ట్ సినిమా ఎలా చేస్తారో ఏంటి అనుకున్నాం, కానీ ఆయన స్టేజ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల చాలా బాగా వచ్చిందండి సినిమా. తర్వాత మా ప్రొడ్యూసర్ గారండి, మేము ఈ సినిమా మొదలెట్టినప్పుడు జస్ట్ మేము ఏదో చిన్నగా అయితే అనుకోలేదండి. మంచి మంచి ఒక క్యారెక్టర్లు ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ తగ్గకుండా మీకు ఎవరైనా కావాలని చెప్పి అందరినీ మాట్లాడి అందరినీ మాకు ఇచ్చి ముందుకు తీసుకెళ్లారండి. ఇంకా మా సినిమాలో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నాకు అక్కడే ఉందండి. నీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడడం నేరం. అంటే ప్రజెంట్ మన చూస్తూనే ఉంటున్నాం, ఎవరో ఒకరి మీద, సెలబ్రిటీ మీద కానీ ఎవరో ఒకరి మీద మనం ఊరికనే ఏదో ఒకటి పుకారు మాట్లాడటం, సెలబ్రిటీ అయిపోవడం, అందరూ ఇదే టార్గెట్ చేస్తున్నారండి చాలా మంది. సో మెయిన్ నేను లైన్ కింద అదే తీసుకున్నాను. సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీ వరకు
ఎంతో మంది ఇబ్బంది పడుతున్న ఒక చిన్న సమస్యను తీసుకుని దాన్ని ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లేలో మార్పులు ఇవన్నీ చేసుకుని ఒక ఒక థ్రిల్లర్ మూడ్ లో నేను చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెప్పానండి. అది సినిమా చూసినప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఈ మా అనుకోవడానికి చిన్న చిన్న సమస్యలేని అనిపిస్తుందండి, చిన్న మాటే కదా, చిన్న విషయమే కదా అని. కానీ దానివల్ల సఫర్ అయిన జీవితాలు మనకు కనిపించినప్పుడు అనిపిస్తూ ఉంటాయి, అరే ఇంత ఎఫెక్ట్ చూపిస్తుందని. చాలా మందికి తెలుసండి, రీసెంట్ గా బోల్డ్ చాలా చాలా రూమర్స్ అన్ని విని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జీవితాల్లోనే చాలా మార్పులు గమనిస్తా ఉన్నాం. మెయిన్ కంటెంట్ అదండి. చాలా స్క్రీన్ ప్లే కూడా అసలు క్లైమాక్స్ అనేది డిఫరెంట్ అండి. ఇది మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. సో ఈ సినిమాలో నాకు మెయిన్ 3 పాత్రలు అండి. మన ఆల్మోస్ట్ 3 హీరోలు అనుకోవాలా, మా హీరో, హీరోయిన్ అండ్ రఘుబాబు గారు. త్రూఅవుట్ వీళ్ళు సినిమా జర్నీ ఉంటుందండి. ప్రజెంట్ సొసైటీలో ఉన్న కొంతమందిని రిప్రజెంట్ చేస్తూ ఆ రోల్ ఉంటుంది. అండ్ రఘుబాబు గారి సపోర్ట్ కూడా నేను అసలు మర్చిపోలేనండి లైఫ్ లో. ఆయన కోఆపరేట్ చేసిన విధానం కానీ ఓవరాల్ గా 22 days దాకా నేను ఆయనతో సినిమాలో జర్నీ చేశానండి. ఆయన కూడా అందరికంటే మాకంటే ముందే సెటిల్ ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా సపోర్ట్ చేశారు. ఇంకా తర్వాత వరలక్ష్మి గారు అండి. ఆ వరలక్ష్మి గారి రోల్ కూడా చాలా డిఫరెంట్ రోల్ అండి. అంటే సొసైటీలో ప్రెజెంట్ సఫర్ అవుతున్న పర్సన్ లో ఆమెను రిప్రజెంట్ చేసాం మనం. ఆవిడ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి. అసలు చాలా చాలా ఇన్సిడెంట్లు సెట్ లో చాలా ఫెయిల్యూర్స్ అన్ని ఉన్నాయి, అంటే జనరేటర్ పేలిపోవడం అలాంటి టైంలో కూడా మా కోసం అర్ధరాత్రి కూడా వితౌట్ క్యారీ వన్ లో పవర్ లేనప్పుడు కూడా మాకు అక్కడ కూర్చుని సపోర్ట్ చేశారు ఆవిడ. చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి కూడా. మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొత్తం అందరినీ మళ్ళీ చూస్తామండి. అండ్ ఇంకా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ కూడా వాళ్ళందరి సపోర్ట్ కూడా నాకు చాలా బాగా ఇచ్చారండి. మా కెమెరామెన్ గారు, మా ఎడిటర్ గారు అందరూ కూడా, సో మా ఫైట్ మాస్టర్, వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఒక చిన్న కంటెంట్ ని చాలా పెద్దగా చెప్పాలని ట్రై చేస్తున్నానండి. బట్ అది చిన్న కంటెంటే, కానీ సమాజాన్ని చాలా ఇబ్బంది పెడుతున్న కంటెంట్. సో అందరికి నచ్చుతుందని, అది చూస్తున్నప్పుడు కూడా అందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళని కానీ చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ అండి. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. ఆ మిస్టర్ సెలబ్రిటీ అనేటువంటి ఆ టైటిల్లోనే మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడితే నేరం. ఎక్కడ పట్టినా జరుగుతుంది అదే. ఇంకోటి కూడా ఉంది, తెలిసింది నిజం అనుకుని మాట్లాడటం పొరపాటు, తెలుసు అనుకుని మాట్లాడటం మహాపాపం. ఇప్పుడంతా జరుగుతున్నాయని అయ్యానండి, ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నంతా అదే. ఒక అద్భుతమైన పాయింట్ తీసుకుని ఎక్స్ట్రాడనరీగా ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది కదా, ఖచ్చితంగా బాగుంటుంది సినిమా. ఎక్స్ట్రాడనరీ పాయింట్ అది. ముఖ్యంగా సుదర్శన్ చాలా అద్భుతమైన నటుడు అండి. సుదర్శన్ నేను చూస్తున్నా కదా, నేను కూడా సుదర్శన్తో ఒక సినిమా చేస్తున్నాను. అదేమిటి అనేది త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది. అది ఒక సర్ప్రైజ్ న్యూస్ అవుతుంది అది అనుకుంటున్నాను. మా గురువు గారి మనవడు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను అంటే ఎన్నో సినిమాలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, పరుచూరు బ్రదర్స్కి నేను ఏకలవ్య శిష్యుడిని. వాళ్ళ సినిమాలు చూసి విచిత్రమైన విషయం ఏంటంటేనండి, అంతకుముందు చాలా మంది ఉన్నారు, దాని తర్వాత చాలా మంది వచ్చారు. కానీ స్క్రీన్ మీద హీరో టైటిల్ పడగానే విజిల్స్ రావడం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. అలాగే డైరెక్టర్ పేరు రాగానే విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి దాసనారాయణ గారికి మాత్రమే జరిగింది. అది ఎంతో మంది దర్శకులకి అభిమానులు ఉంటారు, కానీ విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి దాసన గారి టైటిల్ పడ్డప్పుడు విజిల్స్ విన్నాను నేను. కానీ ఒక రైటర్ టైటిల్ కార్డు పడ్డగానే విజిల్స్ రావడం అనేది ఒక్క పరుచూరి బ్రదర్స్ టైటిల్ కార్డుకి మాత్రమే జరిగిందంట. ఇక లేదు, అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇతను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, ఇతను నెంబర్ 1, ఇప్పుడు అతను ఏంటి కాదండి. ఒక టైటిల్ కార్డు పడితే, రైటర్ టైటిల్ కార్డు పడితే విజిల్స్ రావటం ఏంటి అసలు అది? అది నేను చూసింది కేవలం పరుచూరి బ్రదర్స్ మాటలు, పరుచూరి బ్రదర్స్ అనగానే టక్కని చెప్పి కాగితాలు ఎగిరి విజిల్స్ పడుతూ ఉన్నాయి. నాకు కూడా ఎప్పటికైనా ఇలా
నా టైటిల్ కార్డు కూడా పడి ఇట్లా విజిల్స్ వస్తే బాగుంటాయేమో అనే ఒక ఇన్స్పిరేషన్. ఒక మంచి పొజిషన్కి అయితే వచ్చారేమో కానీ ఆ విజిల్స్ మాత్రం ఇంతవరకు పడతలేదు, పడితే నమ్మకం కూడా లేదు నాకు. అంత గొప్ప మహానుభావులు మా గురుగారు పరుచు వెంకటేశ్వరరావు గారి మనవడు అనగానే ఖచ్చితంగా అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. దానికి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది, చూడాల్సిన అవసరం ఉంది. నేను ఫస్ట్ మనిషిని కలవగానే నాకు అర్థమైపోయింది విపరీతమైన డెడికేషను, ఏదో చేయాలనేటువంటి కసి, పెద్దల పేరు నిలబెట్టాలనేటువంటి పట్టుదల, ఇవి ఉంటే చాలండి పైకి వచ్చేస్తారు ఎవరైనా. అలాగే మంచి పాయింట్తో సినిమా స్టార్ట్ చేశారు. నాకు డైరెక్టర్ గారిలో కూడా మంచి కసి కనిపిస్తూ ఉంది, పట్టుదల కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తీసుకున్న పాయింటే చాలా మంచిదండి. అసలు ఆ పాయింట్తో వెళ్దాం అనేటువంటి ఆలోచన చాలా గొప్ప విషయం. అది నేను సినిమా చూడలేదు, ఖచ్చితంగా బాగానే ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకుంది. ఈ సినిమా బాగా ఆడాలి, ప్రొడ్యూసర్స్ కి బాగా డబ్బులు రావాలి, గొప్ప ప్రశంసలతో విజయవంతం అవ్వాలి సినిమా. సుదర్శన్తో నెక్స్ట్ తీసే సినిమాకి మంచి బిజినెస్ అవ్వాలి సినిమా వల్ల. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఒక చిన్న బడ్జెట్ లో పెద్ద విజయాన్ని సాధించే సినిమాలు ఎంత వస్తూ ఉంటే ఇండస్ట్రీకి ఎంత మంచిదండి. దాసరి గారు కూడా ఎప్పుడు చెప్పేది అదే, బడ్జెట్ తక్కువై ఉండాలి, రాబడి ఎక్కువై ఉండాలి. ఇప్పుడు అలాంటి సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి, విపరీతమైన పెద్ద బడ్జెట్ తో తీసే సినిమాలు వస్తున్నాయి, చిన్న బడ్జెట్ తో పెద్ద విజయాన్ని సాధించే సినిమాలు కూడా వస్తున్నాయి. ఇది నిజంగా ఇండస్ట్రీకి మంచి మార్పు, చాలా మంచి విషయం. ఇదే పంథాలో, ఇదే మార్గంలో, ఇలాగే విజయాల బాటలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొనసాగుతూ ఉండాలి, ముందుకు సాగుతూ ఉండాలి. అందులో నేను ఉండాలి, ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా విజయాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది మహానటుల్ని, గొప్ప దర్శకుల్ని, రచయితల్ని, నిర్మాతల్ని మనకి పరిచయం చేసింది తెలుగు సినీ పరిశ్రమ. ఇంత గొప్ప పరిశ్రమలో నేను కూడా పరిచయం అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా తాతగారు వాళ్ళ దగ్గర నేను చిన్నప్పటి నుంచి చూసి ఎన్నో నేర్చుకున్నాను. ఆ ఎక్స్పీరియన్సెస్ మీ ముందు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ ఉంది నాకు. అక్కడ నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ తో కథకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలనే పట్టుదలతో నేను పరిచయం అవుతున్నాను. మంచి సినిమాలు చేయాలని, ప్రేక్షకులందరూ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాలో ముందుగా నాది రఘుబాబు గారి త్రూ అవుట్ క్యారెక్టర్ అండి. ఆయనతో మేము చేసిన ఎంజాయ్మెంట్ మామూలుది కాదు. ఆయన షార్ట్ చెప్తే ఆయన చేసే కామెడీకి నాకు ఎక్కడ నవ్వొస్తుందో అని చాలా టెన్షన్ పడిపోయామండి. ఒక 2 రోజుల తర్వాత కొంచెం మేమిద్దరు సింక్ అయ్యి బాగా చేసాము, అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాము. ఇక సాయి మాధవ్ గారండి, నాకు చాలా ఇష్టమైన రచయిత. ఆయన దగ్గర వ్యక్తిగతంగా నేను ఎంతో నేర్చుకున్నాను. గొప్ప రచయిత కాదైనా మంచి వ్యక్తి కూడా. ఇక ఆయనే చెప్తే బాగుంటుంది మిగతా విషయాలు. మీ గురించి మాట్లాడే అంత పెద్ద వ్యక్తిని కాదు సార్. థ్యాంక్ యూ అండి. అందరూ మా సినిమా చూస్తారని, మా టీంని నన్ను ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను చూశాను, మా తమ్ముడు చూశాడు. మా తమ్ముడు సర్టిఫై చేశాడు. వాడు ఎందుకంటే మంచి విమర్శకుడు, మా సోదరుడు. ఎందుకంటే తెలుగు పండిట్ కదా. చాలా బాగుంది సినిమా, సుదర్శన్ చాలా బాగున్నాడు అని. అంటే ఇది యాక్చువల్గా హీరోలు కొడుకులు హీరోలు అవుతున్నారు, ఇది అనవాయితీ. కానీ మనవాళ్ళు హీరోలు అవటం, జూనియర్ ఎన్టీఆర్ అట్లా వీడు కూడా అంతవరకు వస్తాడు ఆశిస్తున్నా. మీరు కూడా దీవించండి వాడిని. మామూలుగా సినిమా సింగిల్ లైన్లో చెప్పమంటారు. ఎగ్జాంపుల్
నేను ఎప్పుడు చెప్తాను ఎవరన్నా రైటర్స్ వస్తే ఖైదీ గురించి చెప్తాను. ఖైదీలో లాస్ట్ చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్తారు, పగ తీర్చుకోవడానికి జన్మ ఎత్తాను, ప్రేమించడానికి ఇంకో జన్మ ఎత్తా, అప్పుడు కలుసుకో. అదే కదా సింగిల్ లైన్. అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రేక్షకులు ఊహించిందే జరగాలి, కానీ వాడు ఊహించినప్పుడు జరగకూడదు. అది స్క్రీన్ ప్లే అంటే. ఊహించింది జరగకపోతే ఏంట్రా ఇట్లా అక్కడ జరుగుతుందా అంటారు. అందుకని ఆ తప్పు జరగకుండా ఊహించింది జరగాలి. ఇది ఈ సినిమాకి వస్తే సెలబ్రిటీల మీద ఎన్నెన్ని వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. న్యూస్ రోజు చూస్తున్నాం. ఒక్కోసారి జాలి వేసే ఇన్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. అలాంటి కథ తీసుకుని అంటే ప్రేక్షకులకి దగ్గరగా వాళ్ళు నిత్యం చూసి సానుభూతి చూపిస్తున్న అంశాలని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశారు. చాలా బాగా చేశారు. మనోడు బాగా చేశాడని చెప్పను, మీరు చెప్పాలి. ఎందుకంటే బాగా చేశాడు, మామూలుగా చేసినా నాకు బాగా చేశాడు అనుకుంటాం, కానీ నిజంగానే బాగా చేశాడు. ఆ డైరెక్టర్ని మెచ్చుకోవాలి. ఆ డైరెక్టర్ రవికిషోర్ నా శిష్యుడే. నీకు రాత్రి బాలకృష్ణ ఫంక్షన్ మీరు వచ్చి ఉంటారు. నిన్నే మా రైటర్స్ అసోసియేషన్ కూడా జరిగింది. అందులో వ్యర్థ పదాలు ఉంటాయి. వద్దు నాకు ఓ షూటింగ్ లో సత్యాన్ని గారు అది సరే అన్నాడు. ఏమంటే అది ఉందా స్క్రిప్ట్ లో అన్నా. లేదా మరి ఎందుకు చెప్పానన్నా నేను అంటే అది ఊతం కోసం. నాయన ఊతం కోసం ఇలాంటి పదాలు చెప్తే 1000 అడుగులు అదే ఉంటుందండి సినిమాలో అని ఎతికితే వ్యర్థ పదాలు. అది సరే ఇంతకీ అది కాదయ్యా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఎన్ని వేస్ట్ పదాలు ఎన్ని ఉండకూడదు. ఉంటే లెంగ్త్ పెరుగుతుంది తప్ప విసుగు పెరుగుతుంది ప్రేక్షకుడికి. అందుకని అట్లాగే మా రఘుబాబు అద్భుతమైన వేషాలు రాశాం. అసలు ఒక సినిమాలో అయితే వర్షం నువ్వు వస్తాంటే నువ్వు వద్దంటాను. అబ్బో ఎంత నవ్వించాడంటే అంటే రఘుబాబు ఉంటేనే హృదయంలో నవ్విస్తుంది రఘుబాబు కాదు. మేము ఆ గిరిబాబు గారితో ఎన్నో సినిమాలు తీసాం. గిరిబాబు నేను ఏసీ ఆఫీసులో పనిచేసే రోజుల్లో గిరిబాబు మన హోటల్కి బృందావన హోటల్ అక్కడికి వచ్చి దిగేవాడు. దిగితే నేను గిరిబాబు కోసం వెళ్ళేవాడిని. అతను చాలా మర్యాద చూసేవాడు. ఆ తర్వాత నేను రైటర్ అయ్యా. నేను రైటర్ అవగానే ఫస్ట్ సినిమాలో అంటే చలిసినిమాలో పెట్టలేదు, ముందడుగు పెట్టాను. గొప్ప క్యారెక్టర్. అట్లా ఆ తర్వాత ప్రతి సినిమాలో ఆయన పెట్టాము గిరిబాబుని. అట్లా గిరిబాబు రుణం తీసుకో. చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి. మీ తాతగారి వయసు ఎంత? 106కి స్వర్గలోకానికి వెళ్ళాడు. 106 అసలు 100 గొప్ప ఇది. అట్లాగే నిన్న ఒక మంచి మాట మీ వీళ్ళకి బాగుంటుంది. మామూలుగా వ్యర్థపదాలు అంటాం కదా, అట్లాగే ఇందా అనే ఒక మాట ఉంటుంది. అది యాక్చువల్గా మనకి వ్యర్థపదాలు ఉంటుంది. కానీ వెంకటేశ్వర స్వామి నా ఆవు పాలు తాగేవాడు తెలుసుగా. పుట్లో ఉండి పాలు తాగుతుండేవాడు. తర్వాత అంటే ఒకరోజు యజమాని చూసి ఏంటిది నా పాలు తక్కువ ఇస్తుంది అనుకున్నాడు. పసిగట్టాడు. వారు ఇదే మాయ అని
ఆ ఊరు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకి వాళ్ళు వెళ్ళిపోతున్నాడు, ఇక కొండెక్కుతున్నాడు. కొండెక్కుతుంటే ఆడు చూశాడు, తప్పు తీసుకుని, అయ్యా స్వామి గోవు ఇంద అయింది. గోవు అయింది. అది చూసారా, ఇంద అనే మాట అక్కడ వ్యర్థపదం కాదు, అది చెప్పుతూ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పదం గోవింద. అది అంటే రైటర్లు తెలుసుకుంటే చెప్తారు, ఇది చరిత్రలో ఉంది. చూసి మంచి మాటలు. అలాగే మావాడు బుర్ర నేను కలిసి సమరసింహారెడ్డి సైరా నరసింహారెడ్డి ఖైదీ నెంబర్ 150 పనిచేసాం. అంటే చిరంజీవి కలిసి చాలా మ్యాటర్ ఉన్న మనిషి, నవ్విస్తాడు బాగా. ఆ మనిషిగా అలాంటి మీ తాత నాన్నగారు అబ్బో లేడీ వేషం ఇస్తే అసలు వెంటబడేవారంట జనం, మగాళ్ళు. మరి ఎంత గొప్ప నటుడు చూడండి. ఆయన బుర్రా శాస్త్రి గారని తెలుసు, అయినా సరే అంత ముక్త మనోహరంగా అంత అందంగా ఉండేవాడు అన్నమాట. ఆ వంశంలో పుట్టాడు. వంశానికి ఆ వేషాలు అయిపోయినా రచనలతో పేరు తీసుకొస్తున్నాడు. అంత గొప్ప వ్యక్తిత్వం మనిషి. డైరెక్టర్కి ముందు డైరెక్టర్ గారు మంచి సినిమా తీయాలి అంటే ఇది మంచి సినిమాయే, ఎందుకంటే ప్రేక్షకులకి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ని ఎత్తుకోవటమే గొప్పతనం. ముందు కూడా ఇలాంటి మంచి సినిమా తీయాలి అని చెప్తున్నాను. అందరికీ నా ఆశీస్సులు.